ప్యారిస్ లో స్నో ఇయర్లీ 2-3 టైమ్స్ మాత్రమే పడుతుంది. ఈ ఇయర్ 3 టైమ్స్ పడింది అనమాట. చూడండి విండోలో చూస్తుంటే ఎంత గట్టిగా స్ట్రోమ్స్ వస్తున్నాయో. లాస్ట్ ఇయర్ స్నో పడినప్పుడు బాబు చాలా చిన్నగా ఉండే, అందుకే మేము బయటకు వెళ్ళలేదు. నేను కాసేపు వెళ్ళి అలా చూసి వచ్చేసా, కానీ ప్లే అయితే చేయలేదు. ఇయర్ వాడు కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా, అందుకే స్నోలో తీసుకెళ్లి శుభ్రం తిప్పేశాను అనమాట. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇలా స్నోకి కొన్ని క్లోజ్అప్ షాట్స్ కూడా తీసాను. అదేంటో వీడియో తీసే ముందు అలా తీయాలి ఇలా తీయాలి అనుకుంటాను, తీసినప్పుడు మాత్రం మొత్తం బిస్కెట్ అయిపోద్ది. ఒక్కోసారి ఏమో మంచి మూమెంట్స్ జరిగేటప్పుడు వీడియో తీస్తున్నాను అనుకుని ఆన్ చేయకుండా రికార్డ్ చేస్తాను. అంత అయిపోయాక చూస్తే వీడియో ఆన్ ఉండదు. అసలు ఇలాంటి పనులు నేను మాత్రమే చేస్తానా, మీకు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందా? కామెంట్ చేయండి. ఇప్పుడు ప్లే అవుతున్న షాట్ అయితే మాత్రం ఆ రోజు తీసిన వాటిలో నా ఫేవరెట్ వన్ అనమాట. భలే క్యూట్గా ఉంది కదా. లాస్ట్ ఇయర్ ఇలా మంచు పడుతున్నప్పుడు కిందకు వచ్చి ఆడుకోలేనందుకు చాలా ఫీల్ అయ్యా, కానీ ఈ ఇయర్ మాత్రం చాలా బాగా ఆడుకున్నా. అంటే మరీ బయటికి ఏం వెళ్ళలేదు, మేము ఉండే అపార్ట్మెంట్ చుట్టూరే తిరిగాం. అలా ఈవినింగ్ అయ్యేసరికి నా హస్బెండ్ కూడా చాలా త్వరగా వచ్చేసారనమాట ఆ రోజు ఆఫీస్ నుంచి. ఎందుకంటే స్నో పడినప్పుడు స్లిప్పరీగా ఉంటుందని మెట్రో అవి బ్లాక్ చేసేస్తారంట. దానివల్ల స్నో మరీ హెవీగా పడే లోపే ఇంటికి వచ్చేయాలని చెప్పి త్వరగా స్టార్ట్ అయ్యారనమాట. తను వచ్చేటప్పటికి లైట్గా చీకటి పడింది. ఆ రోజు ఎర్లీగానే చీకటి పడిపోయింది అనమాట. తనైతే నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, బయట ఆపేసి నాతో పాటు కాసేపు స్నోతో ఆడమని చెప్పా. అయితే కాసేపు అలా స్నో బాల్స్తో ఆడుకున్నాం. ఇది నెక్స్ట్ డే సన్ రైజ్ విండోలోంచి రికార్డ్ చేసా. వ్యూ చాలా అందంగా ఉంది కదా స్నోతో. నార్మల్గా అయితే స్నో క్లియర్ అయిపోయాక మున్సిపాలిటీ వాళ్ళు ఉప్పు చల్లించేసి క్లీన్ చేసేస్తారు. కాకపోతే ఆ రోజు కూడా స్నో పడే ఛాన్సెస్ ఉండడం వల్ల వదిలేశారు. ఈరోజు కూడా మళ్ళీ స్నో పడుతుంది. ఆల్రెడీ నిన్న పడి ఉండడం వల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువగా తిక్క కనిపిస్తుంది అనమాట బయట. హలో అందరికీ, బయట స్నో పడింది ఇప్పటి వరకు, జస్ట్ ఇప్పుడే ఆగింది. ఇప్పుడు లైట్గా వర్షం స్టార్ట్ అయింది, అందుకే వర్షం వచ్చి స్నో కొట్టుపోయే లోపే ఆడేసుకుందామని వచ్చేసాను అనమాట. స్నో చాలా బ్యూటిఫుల్గా సైలెంట్గా ఉంటుంది. స్టెప్స్ కొంచెం కేర్ఫుల్గా వేయాలి, కాకపోతే గాలి చాలా స్వచ్ఛంగా ప్రశాంతమైన అనుభూతిని అయితే క్రియేట్ చేస్తుంది. కానీ ప్రాక్టికల్ సైడ్ కూడా ఉంటుంది. రోడ్ స్లిప్పరీ అవుతాయి, డ్రైవింగ్ కష్టం అవుతుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిలే అవుతుంది, కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల చేతులు గడ్డకట్టుకుపోతాయి, డైలీ రొటీన్ని డిస్టర్బ్ చేస్తుంది. అందుకే స్నో అందంతో పాటు ఛాలెంజ్ని కూడా తీసుకొస్తుంది. లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. కొన్ని రోజులు స్మూత్గా వెళ్తాయి, కొన్ని రోజులు అన్ఎక్స్పెక్టెడ్గా టఫ్గా ఉంటాయి. మనం ప్లాన్ చేసిన విధంగా జరగకపోవచ్చు, మూమెంట్స్ అనేవి స్లో అయిపోవచ్చు. మనం ఫార్వర్డ్ స్టెప్ తీసుకుందామన్నా సరే ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి రావచ్చు. స్నో పడ్డప్పుడు సిటీ స్పీడ్ తగ్గుతుంది కదా, పీపుల్ అడ్జస్ట్ అవుతారు, కేర్ఫుల్ గా నడుస్తారు, ఎక్స్ట్రా లేయర్స్ క్లాత్స్ అయితే వేసుకుంటారు. టైం ఎక్కువ పడినా కూడా అడాప్ట్ అవుతారు, ఎందుకంటే సీజన్ టెంపరీ అని తెలుసు కాబట్టి. లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం పానిక్ అయ్యే బదులు అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ పర్మనెంట్ కాదు. లైఫ్ లో డిఫికల్ట్ ఫేస్ అనేది కంప్లీట్ స్టాప్ కాదు, జస్ట్ స్లో డౌన్ చేసే సిగ్నల్ అంతే. కొంచెం ఎండ రాగానే స్నో మెల్ట్ అయ్యి గ్రౌండ్ మళ్ళీ క్లియర్ గా కనిపిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. నీ లైఫ్ లో కూడా అలాంటి ఫ్రెష్ స్టార్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. అందుకే కామ్ గా ఉండు, స్టడీగా మూవ్ అవ్వు, నీ టైం కూడా తప్పకుండా వస్తుందని గుర్తుపెట్టుకో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.